హాయ్ గైస్, మన బిగినర్ సిరీస్ లో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పుష్అప్స్ పుల్అప్స్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు ఫుల్ బాడీ వర్కౌట్ అయితే మనం ట్రైన్ చేస్తున్నాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ కి అయితే ట్రైన్ చేస్తున్నాం అన్నట్టు. చలో బాగా. సో మీరు ఫస్ట్ డంబుల్ తీసుకొని లెగ్స్ పైన పెట్టుకోవాలి. డైరెక్ట్ గా చేతుల పైన అయితే చేయొద్దు. లెగ్స్ తోని పైకి చేసి అట్లా డంబుల్స్ అయితే తీసుకొని స్ట్రైట్ గా పుష్ చేయాలి. మళ్ళీ కిందికి స్ట్రైట్ గానే రావాలి. ఎక్కువ వైడ్ తీసుకోవద్దు, దగ్గరికే రావాలి. ఇలా చెస్ట్ పక్కనే రావాలి. ఎక్కువ దూరం పెట్టడం వల్ల మా చెస్ట్ వైడ్ అవుతుంది అట్లానే ఏం లేదు. మీరు ఎంత దగ్గర పెట్టి చేస్తే మీకు చెస్ట్ అనేది అంత స్క్వీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లా పర్ఫామ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్ అయితే చేస్తున్నాం. ఒక్క మజిల్ కి ఒక్కొక్క వర్కౌట్ ట్రైన్ చేయాలి బిగినర్స్ వర్కౌట్ చేసేటప్పుడు. ఎందుకంటే అన్ని ఒకటే రోజు చేస్తే మీకు బాడీ పెయిన్స్ అవుతాయి. కాబట్టి నేను డే 1, డే 2, డే 3 ఏం చేయాలో చెప్తున్నా. ఫస్ట్ అయితే చెస్ట్ ట్రైన్ చేసినాం కదా, ఇప్పుడు బ్యాక్ అయితే ట్రైన్ చేస్తున్నాం అన్నట్టు. సో బ్యాక్ చేసినప్పుడు మీరు ల్యాట్ కూడా పట్టుకునేటప్పుడు దూరం పట్టుకోకండి. ఎంత దగ్గర పట్టుకుంటే మీకు అంత లోవర్ ల్యాట్స్ పైన మంచిగా పడుతుంది వెయిట్. సో ఇది లోవర్ ల్యాట్స్ కోసం. ఇంకా మీకు బైసెప్ కూడా ట్రైన్ అవుతుంది. ఇట్లా కొంచెం చెస్ట్ బ్యాక్ అని ఇట్లా చేసేటప్పుడు కొంచెం ముందుకు జరిగి ఇట్లా బెండ్ అయ్యి వెనకాలకు బెండ్ అయ్యి చెస్ట్ పైకి పుల్ చేయాలి. పై కింది అంతే. మీరు ఇట్లా పర్ఫామ్ చేయండి. మంచిగా నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది. నేను కూడా మొత్తం కంప్లీట్గా ట్రైన్ చేస్తాను. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ డంబుల్ ప్రెస్. ఈ షోల్డర్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు ఫస్ట్ బెంచ్ అయితే ఇట్లా 85 డిగ్రీస్ అడ్జస్ట్ చేయాలి. తర్వాత డంబుల్స్ తీసుకొని ఇట్లా నార్మల్గా మీరు పైకి ప్రెస్ చేసి కింది చేయాలి. చలో మనం ఒకసారి పర్ఫామ్ చేయండి. ఓకే, చలో ఇట్లా బెండ్ మొత్తం దీనికి లీన్ అవ్వండి. లీన్ అయితేనే మీకు మంచిగా సపోర్ట్ అనేది దొరుకుతుంది. అట్లా దగ్గర తీసుకోవాలి. సేమ్ ఇట్లనే కొంచెం దగ్గర షోల్డర్ దగ్గర తీసుకొచ్చి దూరం ఎప్పుడైనా ఇట్లా వైడ్గా తీసుకురావద్దు. చేసేటప్పుడే దగ్గర తీసుకొని పైకి వేసి కిందికి చేయండి అంతే. ఇది థర్డ్ వేరియేషన్. సో మీకు డే 1, డే 2, డే 3 ఏం చేయాలో చెప్పినా కదా. ఫస్ట్ అయితే రాగానే జిమ్కి రాగానే ఫస్ట్ వార్మప్, తర్వాత పుష్అప్స్, తర్వాత పుల్అప్స్ చేసిన తర్వాత ఫ్లాట్ డంబుల్ ప్రెస్, లాట్ పుల్ డౌన్, షోల్డర్ డంబుల్ ప్రెస్ చేయండి. ప్రతి సెట్ 12 రెప్స్ కానీ 15 రెప్స్ కానీ చేయండి. 3 సెట్స్ అయితే పర్ఫామ్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఎవరైతే జిమ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై అకౌంట్.